పచ్చి చేప ముక్కలు దీంట్లో శుభ్రంగా కడిగి ఇలా బేట్ చేసుకొని సెట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసేసి మసాలా వేసేసి ఈ మసాలాకి ఏమి వేసారు అది కూడా చెప్పండి. మసాలాకి కొబ్బరి, చిన్నులపాయలు, అల్లం, ధనియాలు, లవంగాలు కొద్దిగా వేసేసి మిక్సీ పట్టేసుకున్న మసాలా బాగా పులుసుకోవాలంటే అంత ఉండాలి. మసాలా ఎక్కువ ఒక 2 కేజీన్నర చేపలకి. దాంట్లో సరిపడా ఉప్పు, పసుపు, కారం. ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా ఎక్కువ, పులుసుకూరలో కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది. తక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా తక్కువ. నేను మామూలుగా ఎక్కువ తినేవాళ్ళం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసాను. ఇప్పుడు నూనె కూడా పులుసుకూరలు అంటే చేపల కూర అంటే ఎక్కువ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసి శుభ్రంగా ముక్కలన్నీ కలుపుకుంటే మసాలా అంతా కలిపేసి కారం అన్నీ కలిసినట్టుగా శుభ్రంగా చేతి కలిపేసుకోవాలి. అలా కలిపిన కూరని పొయ్యి ముట్టించి గ్యాస్ మీద పెట్టేసుకోవాలి. అలా పెట్టిన కూర కాస్త పగలు వచ్చిందాకా పెట్టాలి. చింతపండు పులుసు వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం చేపల కూర మూత వేయకుండా నూనె, మసాలా అన్నీ కలిపేసి ఉప్పు అన్నీ సరిపడా కలిపేసి అలా పెట్టి అలా పొగలొచ్చిన దాకా మూత వేయకుండా ఒక 5 నిమిషాల పాటు పెట్టేసి ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండు పులుసు వేస్తున్నాము అని ఇప్పుడు. ఇంకా అయిపోయింది అత్తయ్య. పులుసు వేయడమేగా అంతే.
ఇలా కొత్తిమీర ఉడికేటప్పుడు కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే పులుసు దగ్గర పడేదాకా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొత్తిమీర వేసేసి ఇలా కదిలించుకొని ఇలా అనేసి ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకుంటే అయిపోయింది.